అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హుస్నా వండర్స్. ఈరోజు మీకు మన ఛానల్లో ఏం రెసిపీ చూపించబోతున్నాను అంటే చికెన్ పచ్చిశనగపప్పు కర్రీ. ఈ కర్రీని ఎక్కువగా టేస్ట్ చేసేది ఎక్కడంటే ఆంధ్ర సైడ్ పెళ్ళిళ్ళుగా బాగా యూజ్ చేస్తారండి. చాలా సూపర్ డూపర్ టేస్ట్ వస్తుంది దీనికి. మీరు ఒకసారి ట్రై చేయండి, అప్పుడు దీని టేస్ట్ అంటే మీకు కూడా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కర్రీ తయారీ విధానం ఏంటో చూసేద్దాం. దీనికోసం నేను ఒక కుక్కర్ తీసుకున్నానండి. ఇందులో ఒక 100 గ్రాములు పచ్చిశనగపప్పు వేస్తున్నాను. ఈ పచ్చిశనగపప్పు నేను 1 గంట పాటు నానబెట్టాను. ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత వేరే బాణలి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అందులో 4 నుంచి 5 వరకు లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఉల్లిపాయ ముక్కలు 2 పెద్దవి వేసుకున్నాను. అలాగే 4-5 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. వీటన్నిటిని దూరగా వేయించేసుకుందాం. ఇది వేగుతూ ఉండగా ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూన్. పసుపు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాము. ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదండి. ఇలా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని దీన్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నాను. దీన్ని వేసి మొత్తం కలుపుకుందాము. ఇలా వేగుతుండగా ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. దాన్ని కడిగి శుభ్రంగా పెట్టుకొని ఇది వేగుతున్నప్పుడు ఇందులో వేసుకోవాలి. ఈ చికెన్కి మసాలా మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఈ చికెన్లో వాటర్ కూడా వస్తుందండి. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో ఉప్పు వేస్తున్నాను, టేస్ట్ సరిపడగా వేసుకోండి. అలాగే కారం కూడా. ఇందులో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, మీ టేస్ట్ సరిపడగా చూసుకొని వేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాము. ఈ మసాలా అలాగే ఉప్పు కారం వేసాం కదా, వీటన్నిటిలో కూడా చికెన్ ముక్కలు మొత్తం మగ్గించుకోవాలండి. దీన్ని కూడా ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించేసుకుందాం. ఈ 10 నిమిషాల్లో 5 నిమిషాలకు ఒకసారి మూత తీసుకుని చూసుకుంటూ ఉండాలండి. ఒకసారి తిప్పుతూ ఉండాలి, అడుగంటుంది కాబట్టి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకుందాం ఇంకో 5 నిమిషాల పాటు. ఇలా మగ్గించుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి పచ్చిశనగపప్పు, దాన్ని వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుందాం. దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాము. ఒకసారి మూత తీసుకుని చూద్దామండి. అడుగంటింది ఒకసారి కలుపుకోవాలి అడుగు నుండి. ఇందులో 1 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. తక్కువ వేస్తున్నాను వాటర్, ఎందుకంటే మనకి చికెన్ మనం 1/2 గంట పైన మగ్గించుకున్నాం కాబట్టి అందులోనే సగం ఉడికిపోతుంది. శనగపప్పు కూడా మనం ముందే ఉడికించుకున్నాం కాబట్టి తక్కువ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఉప్పు కారం సరిపోయినాయో లేదో ఇప్పుడే చూసుకోవాలి, సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఇలా మధ్యలో మూత తీసుకుని చెక్ చేసుకుంటూ ఉండాలండి. కర్రీ ఎంతవరకు ప్రిపేర్ అయిందో చూసుకుంటూ ఉండాలి. ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారుగా మొత్తం కర్రీ అంతా కూడా దగ్గర పడింది. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని
ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుంటే చికెన్ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా డెలిషియస్గా ఉంది కదా, మీరు ట్రై చేసి చూడండి. అలాగే మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఈ వీడియోని ఇంకా లైక్ చేయలేదా అయితే వెంటనే లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు అందిస్తారని అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని సింపుల్ రెసిపీస్ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.